మీరు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా? ఐపీఎస్ అధికారిగా దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా? ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నత జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నారా? సివిల్ సర్వీసెస్ సాధించాలంటే అందరూ అనుకునేది ఏంటంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి. మీకు తెలుసా, కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతున్నప్పుడు ఆ బయట ఉన్న బోర్డులను చూసుకొని, ఆ టాపర్లను చూసుకొని మనమే ఊహించుకుంటాం మనం కూడా టాపర్ అవుతామని. కానీ మీకు తెలుసా, కోచింగ్ సెంటర్లో జాయిన్ కాగానే టాపర్ అవ్వరు. కోచింగ్ సెంటర్లో క్లాసులు విన్న ప్రతి ఒక్కరూ టాపర్ అవ్వరు. ఎందుకంటే క్లాసులో 200 మంది క్లాసు వింటే అందులో కొందరికి మాత్రమే ఆ క్లాసులో చెప్తున్న సబ్జెక్టుని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన ఎగ్జామ్కి ఉపయోగించుకోవాలి, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం వచ్చాయి, అలాగే ఆ పాయింట్ని ఇంకో పాయింట్తో కలిపి ఎలా నేను ఒక ఎనాలిసిస్ చేయాలి, ఈ విషయాలు తెలీదు. అలాగే చాలా సిలబస్ ఉంటుంది, చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఇవన్నింటినీ చదవాలంటే ఒక సబ్జెక్టు చదువుతుంటే ఇంకో సబ్జెక్టు మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. పాలిటీ చదువుతుంటే ఎకానమీ వస్తుంది మైండ్లో, చదువు టైం అయిపోతుంది, కమాన్ నన్ను ఎకానమీ చదువు అంటారు. ఇంకో సైడ్ హిస్టరీ వస్తుంది, మనకు అశోకుడు వస్తాడు, అక్బర్ వస్తాడు, కమాన్ హిస్టరీ చదువు అంటాడు. సో ఈ విధంగా అనేక సబ్జెక్టులు మైండ్లోకి వచ్చిపోతుంటే మనం ఫోకస్డ్గా ఎలా చదువుతాం, ఎలా చదవాలి? డిగ్రీ అప్పుడే చదువుతున్న వాళ్ళు కానీ, డిగ్రీ అప్పుడే చదివి వచ్చిన వాళ్ళు కానీ ఈ అన్ని సబ్జెక్టులను సరిగ్గా కోఆర్డినేట్ చేయలేకపోతారు, సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతారు. కాబట్టి ఇక్కడ పర్సనల్ మెంటర్షిప్ అనేది అవసరం ఉంటుంది. పర్సనల్ మెంటర్షిప్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే నోట్స్ రాసే దగ్గర నుండి మీ ఆన్సర్ రైటింగ్ వరకు, ఇంటర్వ్యూలో మీరు ఎలా మాట్లాడాలి, మీ డే టైం టేబుల్ ఎలా ఉండాలి, మీ సబ్జెక్టు టైం టేబుల్ ఎలా ఉండాలి, ఏ 2 సబ్జెక్టులు కలిపి చదివితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే ప్రిలిమినరీలో టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, సీసాట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఐఐఎం వాళ్ళు కూడా సీసాట్ ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఇవన్నీ విషయాల్ని ముందస్తు అనుభవం ఉన్న వాళ్ళు, ఈ ఎగ్జామ్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు మీకు గైడ్ చేయాలి. ఆ గైడెన్స్ లేకపోతే మాత్రం మీరు కూడా వస్తారు, క్లాసులు వింటారు, స్టడీ హాల్లో కూర్చుంటారు, ఛాయలు తాగుతారు, తర్వాత బుక్స్ కొనుక్కొని కలెక్టర్ అయ్యే బదులు బుక్స్ కలెక్టర్ అవుతారు, మెటీరియల్ కలెక్టర్ అవుతారు. సో ఇక్కడ ఇంకా కొందరు అయితే 3 years, 4 years, 5 years, 10 years కూడా ప్రిపేర్ అవుతూనే ఉంటారు, కానీ ప్రిలిమ్స్ క్లియర్ కాదు. మధ్యలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదో స్టార్ట్ పోయి వస్తుంటారు, ఆ ఫోకస్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు ఎలా రెండింటిని కలిపి చదవాలో కూడా అర్థం కాదు. సో ఇలాంటి వాళ్ళకు పర్సనల్ మెంటార్షిప్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ తప్పులు చేశారు, ఇక ముందు ఎలా వాళ్ళ ప్రిపరేషన్ని మెరుగుపరచుకోవచ్చు. గుర్తుంచుకోండి, చాలాసార్లు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే తెలుస్తుంది అంటారు. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే నా తప్పులు నాకు అన్నీ దొరకవండి. ఒక ఫ్యాకల్టీ, ఒక మెంటార్ ఉంటే మనం చేసే తప్పులను వాళ్ళు ఓపెన్గా చెప్తారు. నువ్వు ఇది చదవద్దు, నువ్వు ఇది చదవాలి, నువ్వు ఆన్సర్ ఇలా రాయాలి, నువ్వు చేస్తున్న మిస్టేక్స్ ఇవి అని చెప్తారు. అప్పుడు మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరికి వాళ్ళు అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటుందండి. ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది అవసరం. కాబట్టి శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ పర్సనల్ మెంటర్షిప్ అనేది ఉంది. ఇందులో కనుక మీరు జాయిన్ అవుతే మీకు మెయిన్స్ టెస్టులు ఉంటాయి, మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్తో పాటు మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. ఈ మాక్ ఇంటర్వ్యూ ద్వారా మీ యొక్క బ్యూరోక్రటిక్ థాట్ ప్రాసెస్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అంటే బ్యూరోక్రటిక్ థాట్స్ ఎలా ఉండాలి, మిడిల్ పాత్లో ఎలా ఉండాలి, బయాస్డ్గా ఉండకుండా ఆన్సర్ ఎలా రాయాలి, ఇందులో అఫెన్సివ్ వర్డ్స్ ఏముంటాయి, అలాగే మీరు ఒక ఆన్సర్ ఇంట్రొడక్షన్ ఎలా, కంక్లూజన్ ఎలా, టైం మేనేజ్మెంట్ ఎలా, డే టైం టేబుల్ ఎలా, సబ్జెక్ట్ టైం టేబుల్ ఎలా, ఇవన్నీ కూడా మీకు పర్సనల్గా కస్టమైజ్డ్గా మీకే పర్సనల్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు అవే పుస్తకాలు చదువుతున్నారు, అదే కోచింగ్ క్లాసులు వింటున్నారు, మరి మీకే ఎందుకు ఐఏఎస్ టాప్ మార్క్స్ రావాలండి? అందుకు మీ ఆన్సర్లో ఉండాల్సిన ఎక్స్ట్రా పాయింట్ ఏంటి, మీ ఆన్సర్లో ఉన్న యునిక్ సెల్లింగ్ ఆ ప్రోడక్టో లేకపోతే ఆ యునిక్ సెల్లింగ్ ఫీచరో ఏంటి, అది మీకు ఆ వాల్యూ అడిషన్స్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. మీరే సొంతంగా ద బెస్ట్ ఆన్సర్ రాసేలాగా మేము గైడ్ చేస్తాం. సో ఇంకా ఎంత మాత్రం మీరు ఆలస్యం చేయకండి, ఇప్పటికే
వృధా చేసిన టైం చాలు. మీరు కోచింగ్ తీసుకొని ఉంటే, ఆల్రెడీ రాసి ఫెయిల్యూర్స్ అయ్యి వచ్చి ఉంటే వెంటనే మెంటర్ గైడెన్స్ తీసుకోండి. మీరు మీ ప్రిపరేషన్లో డిఫరెన్స్ చూస్తారు. లేదు సార్ నేను ఇప్పుడే అటెంప్ట్ ఇవ్వబోతున్నాను అంటే మీరు అత్యంత త్వరగా మీరు వీరంత ఫస్ట్ అటెంప్ట్లోనే సర్వీస్ కొట్టేలాగా అవకాశాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.